హలో నమస్తే. వెల్కమ్ టు బిర్యానీ మాస్టర్ షెఫ్ మీరేనా అంటూ ఈనాడు వసుంధర కుటుంబం మరియు ప్రియా రైస్ రిచ్ వాళ్ళు సంయుక్తంగా మహిళల కోసం ముఖ్యంగా ఈ కార్యక్రమాన్ని కండక్ట్ చేస్తున్నారండి. మరి ఈ కార్యక్రమానికి ఎంతోమంది ఆడపడుచులు రెడీగా ఉన్నారు. మరి వాళ్ళందరికీ స్వాగతం, సుస్వాగతం. ఓకే, మన ఈ కాంపిటీషన్ దిగ్విజయంగా 4 వారాలు పూర్తి చేసుకొని గ్రాండ్ ఫినాలీలో ప్రియా రైస్ రిచ్ మరియు ఈనాడు వసుంధర కుటుంబానికి ఒక్కసారి ఇంకా మళ్ళీ మనకి ఇలాంటి అవకాశం వేదిక రావాలంటే మనం ఇచ్చే ఎంకరేజ్మెంట్ అండి. మీరు ఇచ్చే చప్పట్ల వల్ల వాళ్ళు ఇలాంటి కార్యక్రమాలు ఇంకా ఎన్నో కండక్ట్ చేస్తూ ఉంటారు. అయినా ఈనాడు వసుంధర కుటుంబం ఎప్పుడు మహిళలకి వెన్నంటే ఉంటుంది. మీకు ఏమైనా డౌట్స్ ఉంటే, మీకు ఏమైనా సలహాలు కావాలంటే వసుంధర.netకి వెళ్ళి చెక్ చేసుకోవచ్చండి. అలానే మరి మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ నుంచి నైట్ డిన్నర్ వరకు ఇప్పుడు జనరల్గా మనకి వేరే ఛానల్స్లో గంట మాత్రమే వస్తుంది వంటల ప్రోగ్రామ్. కానీ అభిరుచి, ఈనాడు అభిరుచి వాళ్ళు 24 అవర్స్ అంటే ఆల్మోస్ట్ అంటే ఒక 18 అవర్స్ అలా ఎనీవే మొత్తం కంటిన్యూగా కుకింగ్ ప్రోగ్రామ్సే. రకరకాల వంటలు మనం అయ్యో ఇది మాది రాదే, మా ఊర్లో మా బామ్మగారికి తెలుసు, ఆవిడ సమయానికి లేదు, ఆవిడని అడగలేకపోయాను, నాకు ఈ వంట ఎలా తయారు చేయాలో తెలియదు అనే డౌట్ లేకుండా అభిరుచిలో మనకి రకరకాల వెరైటీ డిష్లు చూపిస్తున్నారు. అవన్నీ ప్రాక్టీస్ చేయండి. నాన్ వెజ్ అంటే ఇంకా వాసనలు గుమ్మగుమ్మలు ఎక్కువ ఉంటాయి కదా, మరి కొంచెం గట్టిగా, కొంచెం హుషారుగా వాళ్ళకి ఎంకరేజ్ చేయాలండి. పాపం వాళ్ళకి స్టార్ట్ చెప్పేశారు, మీరు ఎంకరేజ్ చేయలేదు, అందుకే మీరు మర్చిపోయారని నేను గుర్తు చేయడానికి వచ్చానండి. ఓకే అండి, తెలుసు కదా, మీకు ఇచ్చిన టైం తెలుసు కాబట్టి దయచేసి టేబుల్ మీద మాత్రం గ్లాసులు వాటర్స్ అవి పెట్టకండి అమ్మా, వెనక పెట్టుకోండి కింద.
ಎಳಿ ಸೆಂಟೆ ತೆಚ್ಚ ಜಪಾನಲ್ಲಿ ಪೌಡರ್ ತೆಚ್ಚ ಮಲೇಷಿಯಾ మొత్తం తిరిగి మల్లెపూలు కొసుకొచ్చ చైనా సిల్క్ పంచే తెచ్చా సింగపూర్ వాచి తెచ్చా రంగు వెళ్ళి రంగు కళ్ళ జోడు తీసుకొచ్చా ఉంగరాలే తెచ్చా నీకు చెయ్యందించా ముట్టుకున్నదే ఉలవలము నిన్నే చూస్తే ఈనాడు వసుంధర కుటుంబం మరియు ప్రియా రాయస్ రిచ్ వాళ్ళు బిర్యానీ మాస్టర్ షెఫ్ మీరేనా అంటూ మనల్ని ఛాలెంజ్ చేస్తూ మన ముందుకు వచ్చారండి. మరి అలా ఛాలెంజ్ చేసినప్పుడు మహిళలు ఊరుకుంటారు. అందులో ఈనాడు వసుంధర కుటుంబంలో జాయిన్ అయిన మహిళలందరికీ ముఖ్యంగా వంటలు బాగా నేర్చుకుని ఉన్నారు కాబట్టి ఈ బిర్యానీ షెఫ్ మాస్టర్ షెఫ్ నేనే అవ్వాలనుకుంటూ ఎంతోమంది ఆసక్తిగా పాల్పంచుకునే అవకాశం వసుంధర కుటుంబం కల్పించింది. అలా కల్పించడానికి మొదటి వేదిక అమీర్పేటలో జరిగిందండి. అమీర్పేటలో సాటర్డే స్టార్ట్ చేసినప్పుడు ఎలా రెస్పాన్స్ అయ్యారంటే మామూలుగా కాదు. ఫుల్ క్రౌడ్. వండేవాళ్ళు తక్కువ, చూసేవాళ్ళు ఎక్కువ. ఎందుకంటే ఎప్పుడైనా చూస్తే అనుభవంతో రెండో రౌండ్ మనం వేరే ప్లేస్లో ఇంకా బాగా వండొచ్చు, ఇంకా బాగా చేయొచ్చు. అసలు ఏంటి కంగారు పడ్డ ప్రతి వాళ్ళు వచ్చారండి. వచ్చి వాళ్ళ కంగారు అంతా రిలాక్స్ అయిపోయారు. మరి అక్కడ ఎలా జరిగింది అంటే అమీర్పేటలో వచ్చిన లేడీస్ అందరిలోంచండి వెజ్ సెక్షన్లో 5, నాన్ వెజ్ సెక్షన్లో 5 సెలెక్ట్ చేశారు. అంటే టోటల్గా 10 మెంబర్స్. వాళ్ళేం అక్కడ వండాల, ఇలా ఇండక్షన్ స్టవ్స్ అవేమి ఇవ్వలేదండి. చక్కగా ఇంటి నుంచి 500 గ్రాముల బిర్యానీని తీసుకొచ్చి రావాలి. ఇంట్లోనే మొత్తం గార్నిష్ అంతా చేసుకొని వచ్చారండి. జస్ట్ ప్రజెంటేషన్ చేశారు. టేస్ట్ చూసి అప్పుడు బాగానే ఉంది. ఎందుకంటే అమ్మో ఇంట్లో అక్కో ఎవరో ఒకరు హెల్ప్ చేస్తారు కాబట్టి అద్భుతంగా వండుకొచ్చారు. అక్కడ నుంచి స్టార్ట్ అయింది ఎవరు గెలిచిన వాళ్ళకి. ఎందుకంటే ఇక్కడ వండాలి ఎప్పుడు గ్రాండ్ ఫినాలీకి. అలా అమీర్పేటలో అద్భుతమైన రెస్పాన్స్ వచ్చిన తర్వాత సెకండ్ వెన్యూగా దిల్సుఖ్ నగర్లో పెట్టారండి. దిల్సుఖ్ నగర్లో కూడా ఏంటంటే ఫుల్, అసలు దిల్సుఖ్ నగర్ అంటే జనం మామూలుగా ఉండరు. ఎందుకంటే ఏ కార్యక్రమం అయినా దిల్సుఖ్ నగర్లో అద్భుతంగా జరిగిద్ది. ఇటువైపు ఏంటంటే చాలా ఇంట్రెస్ట్ గల వాళ్ళు ఎక్కువ మంది ఉంటారు కాబట్టి మామూలు కార్యక్రమానికి అంత రష్ ఉంటే బిర్యానీ షెఫ్ మీరేననేసరికి ఇంకా రష్ పెరిగింది. హెవీ కాంపిటీషన్. మొత్తానికి ఆ కాంపిటీషన్లోంచి కూడా ఒక 5 మెంబర్స్ వెజ్, 5 మెంబర్స్ నాన్ వెజ్ సెలెక్ట్ చేశారు. ఈ 10 మెంబర్స్ని ఈ 10 మెంబర్స్ అక్కడికి 20 మంది మన సంఖ్యాగణంలో ముగిసింది. 3వ ప్లేస్ ఎక్కడ? ఏఎస్ రావు నగర్. ఏఎస్ రావు నగర్లో అసలు ఎలా వచ్చారంటే ముఖ్యంగా పాల్గొనడానికి ఎంకరేజ్ చేసిన వాళ్ళు ఎక్కువైపోయారండి. ఎలా అంటే మహిళా మండలి నుంచి వచ్చారు. అలా రకరకాల ప్లేసెస్ నుంచి వాళ్ళని ఎంకరేజ్ చేయడానికి వచ్చి ఫుల్ ఆట పాట హడావడి. ఎందుకంటే వండడం లేదు కదా, తెచ్చి పెట్టడమే కదా. ఇంకా అప్పుడు రిలాక్స్గా తీసుకొచ్చారు, పెట్టారు. అక్కడ కూడా 5 మెంబర్స్ వాళ్ళు, 5 మెంబర్స్ వీళ్ళు. మొత్తం టోటల్గా ఇక్కడికి ఎంతమైంది? 3 ప్లేసుల్లో 30 మంది సెలెక్ట్ అయిపోయారు. ఇంకా మిగిలింది 4వ ప్లేస్. మామూలు ప్లేస్ కదా అది. కుక్కట్పల్లి అంటేనే ఫుల్ రష్, ఇలా అతుక్కుపోయే ఏరియా. ఆ కుక్కట్పల్లిలో ఇక మామూలుగా రాలేదు. చట్నీ సోడాలో ఫుల్ అద్భుతంగా వచ్చారు. ఆ వచ్చిన వాళ్ళలో అంత హెవీ కాంపిటీషన్ నుంచి మన షెఫ్ గారికి చాలా కష్టమైంది. ఎందుకంటే సెలెక్ట్ చేయాల్సిన 10 మెంబర్స్ని, వెజ్ 5, నాన్ వెజ్ 5, 500 గ్రాములు. ఒక్కొక్కరు కేజీలు తెచ్చిన వాళ్ళు కూడా ఉన్నారు. కానీ 500 గ్రాములనే పరిగణలోకి తీసుకొని మొత్తానికి అక్కడ 10 మెంబర్స్. మొత్తం తడిసి ఏమైంది రౌండ్ చేస్తే 40 మెంబర్స్ అయ్యారు.
మరి 40 మెంబర్స్కి ఇప్పటి వరకు జరిగినవి సాధారణ వేదికలు, ఒక మెగా వేదిక కావాలి. అదేంటి? గ్రాండ్ ఫినాల్ సెకండ్ రౌండ్. మొదటి అడుగు బాగానే వేసాం, కొంచెం అటు ఇటు కష్టపడి. సెకండ్ రౌండ్ మాత్రం చాలా జాగ్రత్తగా వేయాలండి. ఏ మాత్రం వంకర టింకరై కింద మాడిందా మన మాస్టర్ గారు వెంటనే కనిపెట్టేస్తున్నారు. నేను ఆశ్చర్యపోయా, సెకండ్ రౌండ్లో నేను ఎప్పుడూ చూడలేదు. ఫస్ట్ బిర్యానీ చూస్తారు కదా అనుకుంటే ఇలా రౌండ్ వేస్తూ గిన్నె చూపించండి అన్నారు. గిన్నె ఎందుకు సార్ అన్న, గిన్నె మాడితే తెలిసిపోయిద్దండి స్టోరీ అన్నారు. అమ్మో, ఈ సీక్రెట్ ముందు తెలిస్తే తుడిచేసి పెట్టేదాన్ని టిష్యూ పేపర్తో హ్యాపీగా, ఏమీ మాడకుండా. ఓకే, సెకండ్ రౌండ్ గ్రాండ్ ఫినాలి. మరి ఈ రౌండ్లో 40 మెంబర్స్, 20 మెంబర్స్ వెజిటేరియన్, 20 మెంబర్స్ నాన్ వెజ్, టోటల్గా 40 మెంబర్స్ నుంచి మరి ఈరోజు బిర్యానీ మాస్టర్ షెఫ్ ఎవరవుతారు అన్నది మనం ఈ గ్రాండ్ ఫినాలీలో చూస్తామండి. దీనికి వెజిటేరియన్కి 1 అవర్ టైం ఇచ్చారు. ఇంటిగ్రేట్స్ ఐటమ్స్ అన్నీ వాళ్ళు తెచ్చుకోవాలి. ఇండక్షన్ స్టవ్ ప్లస్ బౌల్ మనం ఇచ్చాము. అలాగే నాన్ వెజ్కి గంటం పావు ఇచ్చారు. ఈ 2 రౌండ్స్ మరి ఫినిష్ అయ్యే టైం దగ్గర పడ్డది. ఈ 2 రౌండ్స్ నుంచి విజేతలు ఎవరు అన్నది మనం ఎంతో ఆసక్తిగా ఇంకొద్ది సేపట్లో మన ముందుకు రాబోతుందండి. ఇది మరే ఈనాడు వసుంధర కుటుంబం ప్రియా సంయుక్తంగా కండక్ట్ చేసిన బిర్యానీ మాస్టర్ షెఫ్ మీరేనా అంటూ మనకు ఛాలెంజ్ చేసినప్పుడు మనం రెడీ అంటూ ముందుకొచ్చి ఈ అద్భుతమైన రెస్పాన్స్ మనకిచ్చి ఈరోజు ఈ గ్రాండ్ ఫినాలీ మనం జరుపుకుంటున్నాం. మరి రెండో రౌండ్ వెజిటేరియన్ సెక్షన్ అయిపోయింది. నాన్ వెజ్లోకి ఎంటర్ అయ్యాము. నాన్ వెజ్ చాలా వాసన అద్భుతంగా వచ్చేస్తుంది. మరి నాన్ వెజ్లో ఎన్నో వెరైటీలు ఉంటాయి. మటన్ బిర్యానీ, చికెన్ బిర్యానీ, రొయ్యల బిర్యానీ, లొట్టలు వేసుకుంటూ తినేసే బిర్యానీలు ఎన్నో ఉన్నాయి. మరి ఆ బిర్యానీలు ఈరోజు నాన్ వెజ్ సెక్షన్లో ఎవరెవరు పాల్గొంటున్నారు, వాళ్ళ వివరాలు ఏంటి అన్నది తెలుసుకుందాం. హాయ్ బేబీ, ఎక్కడి నుంచి వచ్చారు? బడంపేట నుంచి. బరంపేట. ఏం పేరు? అది మా ఊరి పేరు. మీ పేరు? నా పేరు అశ్విని. 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 అశ్విని చాలా ఎక్స్పీరియన్స్ ఉన్నట్టుందిగా బిర్యానీ వండడంలో. ఓకే, ఏం బిర్యానీ వండుతున్నారు? చికెన్ దమ్ బిర్యానీ. ఓకే, మొదటి రౌండ్ సులువుగా ఉందా, రెండో రౌండ్ సులువుగా ఉందా? రెండు సులువే చేసే వాళ్ళకి. మామూలుగా చెప్పాల సమాధానం, కరెక్ట్గా చెప్పేశారు. వండే వాళ్ళకి ఏదైతే ఏంటి అని, అంతే ఆవిడ. మీరు నాలానే చెప్పారు సమాధానం. హాయ్ బేబీ, మీ పేరు? హాయ్ లత. లత మీ పేరు? లత మీ పేరు ఏంటి? లత. విజయలత మీ పేరేంటి? జయలత. విజయలత ఎక్కడి నుంచి వచ్చారు?
పంజాగుట్ట. పంజాగుట్ట. ఓయ్ మామూలుగా కదా, హైదరాబాద్ పేర్లన్నీ ఇప్పుడు వినపడతాయి. విజయలత ఫస్ట్ రౌండ్లో చేశారు, తీసుకొచ్చి పెట్టి అప్పుడే అయిపోయిందా? ఇంకా టైం ఉంది కదా విజయలత, టైం ఉండదేమో అని రెడీ చేసేసారా? ఓకే, ఏం వండారు? కోవా బిర్యానీ, కోవా చికెన్ బిర్యానీ. కోవా చికెన్ బిర్యానీ అండి. విజయలత గారు పంజాగుట్ట నుంచి వచ్చారు. అమ్మ, మీ ఏరియా దాటి వెళ్ళాలిగా. 1 month ఫస్ట్ రౌండ్లో. ఫస్ట్ రౌండ్లో విజేతగా వచ్చిన వాళ్ళు మళ్ళీ ఇప్పుడు గ్రాండ్ ఫినాలీకి వచ్చారు. అమీర్పేటలో వచ్చి. నీ పేరు? శ్రీలత. శ్రీలత. శ్రీలత ఎక్కడి నుంచి వచ్చారు? ఎర్రగడ్డ ఏజీ కాలనీ నుంచి వచ్చాను. ఏమో అందరు భయపెడుతున్నారు ఎర్రగడ్డ అని. ఎర్రగడ్డ ఏజీ కాలనీనా? ఓకే, కొంచెం జాగ్రత్తగా దూరంగా ఉండాలి. ఏం వండుతున్నావు శ్రీలత? మటన్ బిర్యానీ చేస్తున్నాను. మటన్ బిర్యానీలో మరి చిన్న చిన్న తెల్ల తెల్ల గుడ్లు కూడా వేసినట్టున్నావు. ఏం నిమ్మకాయ కూడా పెట్టినట్టున్నావు. ఏం కథ? గార్నిష్ కోసం చేస్తున్నావా? బాగుంది, సూపర్ ఉంది. మీ పేరు? రమ. అంటే ఈల రమ అనే గుర్తొస్తుంది. ఈసీఎల్ ఈల రమ. ఓకే, రమ గారు ఈసీఎల్ నుంచేనా? నేను అనేసాను, మీరు అదేనా ప్లేసు? ఓకే రమ, మొత్తానికి ఏదో తెచ్చావు ఇక్కడ. కింద కింద దోశల పెనం పెట్టావు, లోపల అబ్బో అరటాకేసావుగా. పెట్టేసేలే, మళ్ళీ ఏమైనా అయితే కష్టం. ఏం బిర్యానీ రమ్మా? మూసా చికెన్ దమ్ బిర్యానీ. వింటున్నారా ఎవరైనా? మూసా చికెన్ దమ్ బిర్యానీ. ఓకే, తను చెప్పినట్టు ఇది గార్నిష్ చూసారా? టమాటాలని ఎంత కేర్గా చేస్తే ఇలా వస్తుందంటే అది మామూలుగా కదండి కదా, చాలా.
వేస్ట్ సెక్షన్లో ఫస్ట్ థర్డ్ ప్లేస్ చెప్తానండి, సెకండ్ ప్లేస్ ఫస్ట్ ప్లేస్. మనందరికీ తెలుసు కదా, ఎప్పుడైనా సరే ముందు థర్డ్ ప్లేస్లో ఎవరు వచ్చారు అన్నది. థర్డ్ ప్లేస్ జే పద్మావతి గారు. కంగ్రాచులేషన్స్, గివ్ మీ బిగ్ క్లాప్స్. His second name V Lata. Congratulations. His first name వచ్చి రేఖా గారు. ఇక నాన్ వెజ్ సెక్షన్ అండి. His third place వచ్చి నజీమా. Congratulations Najima, please. Second place K Deepthi. His first place Amul Puye Sagra. Come on, give me big claps.